ఇట్లా తయారైతాను మా అమ్మల ఇంటికి పోదాం. పంచాయతీ మా అమ్మను మా డాడీ కూడా బాగా రోజులు అవుతుంది, 6 నెలలు అవుతుంది. పోదాం. కరెక్టే కానీ నేను ఆడ మాట ఇచ్చిన వింటానవా? ఇలా పంచాయతీ పాన మీద ఉన్నది రమ్మనడు. పోతానా మీ అమ్మలేని తర్వాత పోదాం. నీకు పంచాయతీలు నీకు తిరుగుడు నీకు ఇవే ఉంటాయి కానీ ఇప్పుడు పోయి చూసి రాలే మా మమ్మీని డాడీని. అరే ఇలా శుక్రవారం రేపు శనివారం హాఫ్ డే ఉన్నా లేకపోతే ఒక పూట స్కూల్ పోయినామైతే పిల్లలు తీసుకొని పోదాం. మళ్ళీ మీ పిల్లలను సండే రోజు తీసుకొని పోదాం కానీ ఇప్పుడు పోయి పిల్లలు స్కూల్ వచ్చేలా మనం పోయేస్తాం. అరే మళ్ళీ కూడా సండే రోజు పోతావా? మళ్ళీ పోదాం పా, నువ్వు గట్లనే చేస్తావు. నువ్వేమో పంచాయతీలు పడవాలని బాగా చేస్తాను. నువ్వు ఏమో నడు పోదాం పా, మా మమ్మీ డాడీ తలకాయ నొప్పి నడు పోదాం పా నడు. ఈ లొల్లి పాడుతోని ఇక నాకు వశపడదు కానీ ఇక మరి బట్టలు గిట్ట ఏమన్నా తొక్కు గిట్ట అదో ఇదో పెట్టు తీసుకొస్తాను, పట్టుకొని పోదాం. ఏమైందే? అప్పుడే పోదాం అని అన్నావు, పొద్దుగా లేదే పోదామన్నావు, ఇప్పుడు ఏదేదో చదువుతున్నావు. పుస్తకాలు బాణం కొట్టుకొని తొక్కు పెట్టా అంటే అవ్వగారి ఇంటికంటే అక్కడిని తెచ్చుకునేది చూసినా కానీ ఇక్కడ అన్ని కూడా నేను నిన్నే చూస్తానా? ఎవరో చూడలేదు. ఏం లేదు, పచ్చడి పెట్టుకొని వస్తాను. ఏం లేదు, బట్టలే పట్టుకొని వస్తాను. అమ్మగారికి ఏం లేదు. అరే వస్తానా పోదామన్నా. మరి మొన్న మా అత్తకు మాట చెప్పినా, మరి రేపు పొద్దుగాల అది ఎట్లా అవుతుంది? మా అత్తకు ఒకసారి ఫోన్ చేసి ఈ విషయం మాత్రం మాట్లాడకు అని చెప్పాలి మా అత్తతోని. హలో అత్తమ్మా. హలో ఇగో మీ బిడ్డని తీసుకొని వస్తానా నేను. ఇక అది పొద్దున్న ఉండే ఒకటే పోరు, అది కళలో కనిపించింది మా అవ్వ మా అయ్య అని లొల్లి పెడతాంది. తీసుకొని వస్తానే కానీ మొన్న మీ ఇంటికి వచ్చిన నువ్వు మాత్రం మీ బిడ్డకి ఎట్టి పరిస్థితి తెలియదు, చెప్పొద్దు అనా. ఎందుకు? నేను మళ్ళా ఒకసారి వచ్చిన 3 సార్లు వచ్చినానికి నువ్వు అది ఏం చెప్పొద్దు. ఎందుకు? అరే నీ అవ్వ నేను మీ ఇంటికి వస్తానని చెప్పలేదు ఆ రోజు. నువ్వు అది ఏం చెప్పకు నువ్వు. ఇక దొంగ నీ అవ్వ. సరే ఓకే. ఏమైందే? అవ్వగారింటికి పోవడం అంటే హుషారే, అన్ని చదువుతావు, చిటికెలా తయారైనావు. ఇప్పుడు అటు పోదా? అయ్యో తాళం వేయలేదుగా. అవ్వగారింటికి పోవడం అంటే అన్ని రెడీ అయితే అప్పుడే. మరి అటు మా వాళ్ళ ఇంటికి పోదాము, మా చెల్లెళ్ళ ఇంటికి పోదాము అని అంటే కాలు రావు. బ్యాగ్ అప్పుడే చదివింది, బట్టలు గీటలు రావు. సాయంత్రం వస్తా అన్నది మళ్ళీ ఇంకా బట్టలు కూడా చదివింది. ఏమైంది? ఎటు పోతున్నావు? బిడ్డలు వస్తారట. బిడ్డలు రాత్రి రాత్రి కలవిట్ల పడ్డా? కలవడ్డది, నాకు ఫోన్ చేసి చెప్పిండు అల్లుడు. ఫోన్ చేసిండా? ఫోన్ చేసిండు. వస్తారట. మరి పిల్లగాళ్ళు పిల్లగాళ్ళు దొరకవుతారు ఏమో ఇక అదంతా నాకు తెలియదు కానీ వస్తారట. చెప్పి రాని. అయ్యో వస్తే వంట చేసు ఏదైనా చేయి, నేను బదట కొంచెం పని పోయేస్తా. మరి కరెక్టే గాని ఒక మాట చెప్పిండు. ఏంటిది అది? ఆ రోజు 2-3 సార్లు వచ్చిండు, చూసినావా? పెళ్ళి ఆ మాట బిడ్డ ముంగట బిడ్డకు చెప్పకు అన్నట్టు. అదేం కారణం నాకు తెలియదు. అంటే బిడ్డకి చెప్పకుండా వచ్చింది ఏంది? కావచ్చు. అందుకనే ఇప్పుడు బిడ్డకు చెప్పకు, బిడ్డ వస్తుంది కాబట్టి నేను మొన్న 2-3 సార్లు పెళ్లి నెలలు వచ్చినా మరి బిడ్డకు చెప్పొద్దు, మరి చెప్తే దొరుకుడైతే అని అన్నాడా? నేను ఆనాడ గాయించి నేను విన్నావానే. నువ్వు ఇన్లే వచ్చే వరకు అల్లుడు వచ్చిండే, అరల కొద్ది 500 లోటు తెచ్చి అరే సీను రారా బాగా వచ్చిండు, చికెన్ దేరా బయలుదేరా అని చెప్పి ఆయన పడితే ఇంటికి మరి 4-5 సార్లు వచ్చాడు. 4-5 సార్లు వచ్చిండా? మరి బిడ్డకు తెలియకుండా అల్లుడైనా రాడా పోడా? రావడం పోరాటం మరి బిడ్డకు అవన్నీ ఎట్లా తెలుస్తుంది చెప్పు, వాళ్ళు చెప్పండి. ఎట్లా తెలుస్తాయి? బిడ్డకు తెలియకుండా ఎందుకు వచ్చిండు? అదే చెప్పు, అడుగు వచ్చినాక. సరే రాని అలా అయితే రాని నాకు అడుగు. రాని వచ్చి మాట్లాడినా మంచిగున్నారా? బాగాలేరా? మంచిగున్నారా అయ్యా? సరే బిడ్డ నీళ్ళు తెపో ఎండలు పడి వచ్చారు. ఇగో మంచిది తాగురు. అల్లునికి బిడ్డంటే ప్రేమ ఎక్కువ కదా. అవు కానీ పొలం నీళ్ళు వెళ్తున్నాయి బిడ్డ? ఇప్పుడు కొద్దిగా ఎంత ముందు అయితే పొద్దున బాగా వెళ్తలేవు. అదే మరి మొత్తం మారుతుందా? మారుతుందా? బోరా బావి? బోర్ ఉన్నది, 2 ఉన్నాయి కదా? 2 ఉన్నాయి. అది ఇది ఇలా బాయిలో నీళ్ళు వచ్చేటప్పుడు బోర్ వేస్తాను, మందు వేసినా మంచిగా ఉన్నది పొలం.
మంచిగా బాగానే ఉన్నది ఇక అందుకనే ఇటు మొఖాన రాలేదు అటే పొలం మొఖాన సరే 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 బిడ్డ మరి మీ అత్త గోడలకు లొల్లి అవుతుందని చెప్పిన ఆగే మంచిగానే ఉన్నాం మేము అత్త అమ్మలు ఎక్కడ చూసుకుంటాను మేము బాబు ఎవరు చెప్పి నీకు నీకు అత్త కూడా లొల్లి అవుతుంది లేదు నాన్న మాకేం లొల్లి లేదు అల్లకాలు మంచిగా ఉన్న వాళ్ళకి లొల్లి పెట్టి ఏమైంది పోయి ఊట అక్కడికి ఫోన్లు గీళ్ళు ఇప్పుడు కూర్చున్నా సేపటి కొంచెం ప్రశాంతంగా మాట్లాడాలి. ఆయన చిన్ననాడు దోస్తే ఇప్పుడు మేము ఇంట్లోకి రాగా దీన్ని విడిచిపెట్టి ఎందుకు వస్తాను మళ్ళా తాగురా భయ అని చెప్పి ఇలా కూర్చోబెట్టి పోయి ఒక 2 ముక్కలు మాట్లాడే. ఇప్పుడు మన కుటుంబ విషయం మంది చెప్పుకుంటే తప్పే బిడ్డ నాన్న నువ్వు మీ అత్త గోడల కాడ లొల్లి అవుతుందా? ఏ మాకు లొల్లి ఎక్కడిది నాన్న మేము మంచిగానే ఉంటాన్నాం అమ్మ అలా చూసుకుంటానని మేమైతే మంచిగా మాకు ఏ లొల్లి లేదు. ఏమైందా అయ్యా ఏమైంది ఏంది ఏందయ్యా అట్లా చెప్పిన వాట లొల్లి అయిందని ఏంది ఏంది నువ్వేమన్నావు అత్త గోడలకు పడతలేదు అత్తమ్మ నాకు ఇక్కడ ఉండవద్దు అయితే లేదు ఇక్కడ ఏదైనా పని చూస్తే మేసిన పని చూసిన మంచిదే ఇక్కడ ఉంటాను అన్నావు. అట్లా కాదే అది అప్పుడు ఏదో అన్నగాను మళ్ళా ఇప్పుడు తల్లిని బదనం చెప్తారా కన్న తల్లిని? ఏం లేదు నాన్న బాగా పంచాయతీలకు పడవలు తిరుగుడు బాగా తినుడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఆయనే అవి అట్లా వచ్చి ఇక్కడ వచ్చి అట్లా చెప్తాడు. మేమైతే మంచిగానే ఉంటాను నాన్న అత్తమ్మ నేనైతే. అది చూసినావా కన్న తల్లి వినాక అంత అబండాలు వేస్తారా అనే వాళ్ళన్నా? నేను ఏమన్నాడు బిడ్డ మొన్న ఏమన్నా అంటే సరే నువ్వు ఏదన్నా కానీ ఇక్కడ ఉండొద్దు అక్కడ పొలం ఉన్నది ఇల్లు ఉన్నది జాగున్నది నువ్వు అక్కడ ఉండు ఒక రోజు వచ్చి మా అక్కను పిలిచి ఇక అక్క కదా నాకన్నా పెద్దదేనే అక్కను పిలిచి నేను కూర్చుండే పెట్టి అడుగుతా అని చెప్పి సాగదోలినాం లేకపోతే ఇంకే ఉంటాడు. ఏది లేదు నాన్నగా ఇవన్నీ మర్చిపోయి ఏది లేదు ఆయన అట్లనే చెప్తాడు కానీ మేము మంచిగానే ఉంటాను మంచిగా. ఇప్పటికైనా కొంచెం అబద్ధాలు మాను ఇక నేను ఏది మాట్లాడ అప్పుడు ఏదో మాట్లాడలే మామయ్య ఇక నేను ఇప్పుడు అది ఆమె నా బిడ్డ మీ అమ్మ కోడలు నువ్వు కొడుకు ఆమె ఏమంటుంది తల్లి నా కన్న తల్లి చూడదు అంటుంది. అవును నువ్వు తల్లిని గట్లా అబద్ధాలు ఆడితే నువ్వు ఎట్లనే నాకు అర్థం కాదు. ఇక అది నాది చిన్న మిస్టేక్ జరిగింది మామ ఇక ఈ తప్ప ఇంటికి వచ్చిన ఏం పని లేదు కానీ ఆగు మామ ఇక ఏం లేదు కానీ అది చిన్న నువ్వు ఏం తప్పు పట్టుకోకే నేను ఏదో అట్లా ఆ రోజు ఇంత పోయాల్సిన పార్టీకి చిన్న మిస్టేక్ మాట్లాడినా కానీ మామ ఇలా ఏం తప్పు పట్టుకోకు నాదే చిన్న పొరపాటు జరిగింది చిన్న మిస్టేక్ జరిగింది నాదే చిన్న మిస్టేక్ జరిగింది. ఇప్పుడు 500 అంటే గంగా కళానాట్య మండలి వారు మేము ఏదో ఒక కుటుంబానికి సంబంధించినది చిన్న చిన్న వీడియోలు తీస్తాను కానీ మమ్మల్ని గౌరవించి చూస్తాను లైక్ చేస్తాను కానీ ఇక ముందుగా ఇంకా బాగా లైక్ కొట్టి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఇది ఒక కుటుంబంలో జరిగిన విషయం ఎక్కడో వేరే కాడ కాదు మా కుటుంబంలో మా దగ్గర జరిగిందే. ఈ తినడానికి తాగడానికి తిరగడానికి బానిసాయి వ్యవసాయాన్ని పక్కకు పెట్టి పోతే తల్లిని బదనం చేసినది ఇది కాబట్టి ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఒక కుటుంబంలో జరిగిన కథ. దయచేసి దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి పక్కనున్న బెల్లు కొట్టండి మమ్మల్ని ఆశీర్వదించాలని మా ప్రార్థన.